రామచంద్రాయ నమః. ఓం నమో వీరాంజనేయ. మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. సుందరకాండలో మనం ఇప్పటి వరకు 6 ఎపిసోడులు విన్నాము. ఇప్పుడు 7వ ఎపిసోడ్. 6వ ఎపిసోడ్ చివరిలో మనము ఏమి విన్నాము అంటే, లంకిణి హనుమకు లొంగి పరాజయాన్ని అంగీకరించి మంచి స్త్రీ కనుక సీతను అంతటా వెతకమని చక్కగా చెప్పింది. లంకిణికి కూడా తెలియనంత రహస్యంగా ఉంచాడు సీతను రావణాసురుడు. అందుకే వెతకమని చెప్పింది. అలా హనుమ బ్రహ్మ సంకల్పానుసారం లంకిణిని జయించి లంకానగరం లోపలికి ముఖద్వారంలో నుంచి కాకుండా ఉత్తర ప్రాకారంపై నుంచి దూకి ఎడమ పాదం పెట్టి రాత్రిపూట ప్రవేశించాడు. అచ్చటి గృహాలు ఒకదానికంటే ఒకటి చిత్ర విచిత్ర ఆకారాలలో పద్మ స్వస్తిక గుర్తులతో ఉన్నాయి. ఆ సమయంలో మదవతులైన స్త్రీలు మధురంగా పాడుతున్నారు. వారి వడ్డాణపు గజ్జల సవ్వడి, కాలి అందెల ధ్వని లయబద్ధంగా బయటకు వినిపిస్తున్నాయి. కొందరి యోధుల జబ్బలు తరుచుకోవటం ద్వారా వచ్చే ధ్వని, కొన్ని గృహాల నుంచి వేదఘోష వినపడుతూ ఉంది. కొంతమంది మంత్రతంత్ర వేదులను, ఆయుధ విద్యలలో ఆరితేరిన వారిని, పదునైన బల్లెములు వజ్రాయుధములు పట్టిన మహాబల సంపన్నులను చూశాడు హనుమ. విశాలమైన బంగారు సింహద్వారం గల రావణాసురుని ప్రాసాదాన్ని చూశాడు. దాని చుట్టూ దుర్గమమైన అగడ్తలు, దాని చుట్టూ ఎత్తైన ప్రాకారం, దాని చుట్టూ దుర్భేద్యమైన రాక్షసుల కాపల. అయినప్పటికీ చిన్న మార్జాల రూపంలో రావణ అంతఃపురములోనికి ప్రవేశించాడు హనుమ. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు షోడశ కళ్ళలతో నిండు వెన్నెల వెదజల్లుతున్నాడు. హనుమకు దారి చూపిస్తున్నాడు స్పష్టంగా. శ్రమ అనిపించకుండా వాయుతిమ్మెరలు సముద్రం మీదుగా చల్లగా వీస్తున్నాయి. కొందరు స్త్రీలు మధిరపానమత్తులై స్పృహలో లేరు. కొందరు అధిక ప్రేలాపనలు చేస్తున్నారు. చక్కని చుక్కలైన కొందరు తమ ప్రియుల కౌగిట్లో నలిగిపోతూ సిగ్గుదొంతరలలో రతిసుఖం ఆనందిస్తున్నారు. వారు పుష్పాములచే కప్పబడిన పక్షుల వలె ఉన్నారు. కొందరు కులసతులు కామవసులై ఇంటిపై భాగమున రహస్యముగా ప్రియుల ఒడి చేరి వారిని ఆనందింపచేస్తూ తాము కూడా సుఖానుభూతిని పొందుతున్నారు. కానీ ఇదంతా చూస్తూ ముందుకు నడుస్తున్న హనుమకు సీతాదేవి కనిపించలేదు. ఎంత వెదికినా సీతను కానక దుఃఖాక్రాంతుడయ్యాడు హనుమ. దిక్కు తోచలేదు. ఇక రావణుని ప్రాసాదం సమీపించాడు. అక్కడ నిత్యం అర్చనలు, హోమాలు జరుగుతాయి. సముద్రం వలె లోతైనది. అది కొన్ని వందల విశాల భవన సముదాయం. నిశ్శబ్దంగా ఉంటుంది. గజ అశ్వరథాలతో నిండి ఉంది. ప్రతి భవనాన్ని వెతకడం మొదలుపెట్టాడు. ప్రహస్తుడు మహాపాస్యుడు, కుంభకర్ణుడు విభీషణుడు, మహోదరుడు వీరుపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు విద్యుతన్మాలుడు, వజ్రదంష్ట్రుడు మొదలగు రాక్షస ప్రముఖుల భవనాలు వెదికాడు. అటుపిమ్మట రశ్మికేతు సూర్యశత్రువు, వజ్రకాయుడు ధుమ్రాక్షుడు, శుకుడు సారణుడు, ఇంద్రజిత్తు జంబుమాలి, సుమాలి సంపాతి, విద్యుద్ధృపుడు భీముడు, ఘనుడు శుకనాసుడు, వక్రుడు షఠుడు, వికటుడు శోణితాక్షుడు వీళ్ళందరి భవనాలు గాలించాడు. చివరిలో రావణాసురుని ప్రాసాదం చేరాడు. రావణ సదనంలో వివిధ సేనా విభాగాలు ఉన్నాయి. రాక్షస స్త్రీలు శూలాలు, శక్తి తోమరాలు, ఇనుప గుదియలు చేతబట్టి కాపలా కాస్తున్నారు. ఆ భవనం కుబేర భవనంలాగా మనోహరంగా ఉంది. ముగ్ధలైన స్త్రీల కాలి అందెల సవ్వడులతో, వడ్డాణాల రవణులతో మారుమ్రోగుతున్నది. వనితారత్నాల కాంతులతో విలసిల్లుతున్న ఆ రాజభవనంలోకి హనుమ ప్రవేశించాడు. హనుమ యొక్క రామకార్యాన్ని నెరవేర్చాలనేటువంటి దీక్షకు సాటి ఎవరూ రారు. మరి అటువంటి హనుమను మనసారా కీర్తిస్తూ మనం ఈ ఎపిసోడ్ని ముగించుకొని వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
సామేరి భక్తి నిష్టకు సామేరి భక్తి నిష్టకు రామాయణమందు అతని లౌకిక ధృతికిన్ రాముని బంటను ఖ్యాతికి రాముని బంటను ఖ్యాతికి భీముని సోదరుని సాటి భీముని సోదరుని సాటి వినము కనము వినము కనము. అందరికీ హనుమ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఈ సుందరకాండ ఎపిసోడ్లను మీ బంధుమిత్రులకు చేరవేస్తే అది ఎంతో పుణ్యకార్యంగా పెద్దలు పరిగణిస్తున్నారు. కాబట్టి దీనిని తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి. ధన్యవాదాలు. సర్వం రామార్పణం. జై వీరాంజనేయ.